దేవుని నామానికి మహిమ కలుగును కాక. జీవన తొలి సంధ్య అనుదినమన్న అని ఉదయకాలపు వాక్యములకు మిమ్మల్ని ఆహ్వానిస్తూ నా నిండు వందనాలను ప్రభు పేరట తెలియపరుస్తున్నాను. ప్రభునందు మాకు అత్యంత ప్రియమైనటువంటి దేవుని పిల్లలారు ఎలా ఉన్నారండి? కుటుంబంలో అందరూ బాగున్నారని తలుస్తున్నాను. ఆరోగ్యవంతులుగా కొనసాగుపడుతున్నారని, మీ చేతి వృత్తులను దేవుడు దీవిస్తున్నారని నేను నమ్ముతూ ఉన్నాను. రాగల దినాలలో దేవుడు మీ ఆశను నెరవేర్చేటట్లుగా మిమ్మల్ని, మీ కుటుంబాలను హెచ్చించి ఆయన మహిమేశ్వరులో మీ ప్రతి అవసరత తీర్చబడాలని నేను కోరుతూ ఉన్నాను. దేవుడు మనల్ని ప్రేమించి మరొక శ్రేష్టమైన దినాన్ని ఇచ్చారు కదూ. మరి ఈరోజు ఉదయం ప్రార్థన చేసుకుని వాక్యాన్ని చదువుకుని మీ దినచర్యను ప్రారంభించవలసిందిగా ప్రభు పేరట మీకు మనవి చేస్తూ ఉన్నాను. మరి ఉదయకాలం ఒక మాటను మీ దృష్టికి తీసుకురావడానికి నేను ఇష్టపడుతున్నాను. యోనా గ్రంథము 4వ అధ్యాయం. యోనా గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనం. దేవుడైన యెహోవా స్వరచెట్టు ఒకటి ఏర్పరిచి అతనికి కలిగిన శ్రమ పోగొట్టుటకై అది పెరిగి యోనా తలకు పైగా నీడ ఇచ్చినట్లు చేసెను. ఆ సొర చెట్టును చూచి యోనా బహు సంతోషించెను. మరుసటి ఉదయం మందు దేవుడు ఒక పురుగును ఏర్పరచగా అది ఆ చెట్టును తొలిచినందున చెట్టు వాడిపోయెను. మరియు ఎండకాయగా దేవుడు వేడిమి గల తూర్పు గాలిని రప్పించెను. యోనా తలకు ఎండ దెబ్బ తగలగా అతడు సొమ్మసిల్లి బ్రతుకుట కంటే చచ్చుట నాకు మేలు అనుకునేను. అప్పుడు దేవుడు, ఈ సొర చెట్టును గురించి నీవు కోపించటం న్యాయమా అని యోనాను అడుగా, యోనా ప్రాణం పోవునంతగా కోపించటం న్యాయమే అనెను. అందుకు యెహోవా, నీవు కష్టపడకుండాను పెంచకుండాను ఒక రాత్రిలోనే పుట్టి పెరిగి ఒక రాత్రిలోగానే వాడిపోయిన ఈ సొర చెట్టు విషయంలో నీవు విచారపడుచున్నావే. అయితే 125,000 కంటే ఎక్కువై కుడి ఎడమలు ఎరుగుని జనమును బహు పశువులు గల నినవే మహాపరము విషయములో నేను విచారణ పడవద్దా అని యోనాతో సెలవిచ్చాను. ప్రియమైన బిడ్డలారా, ఈ సందర్భం బాగుగా పరిచయమైన సందర్భం. యోనా గురించి ఎన్నో పర్యాయాలు మీరు వినే ఉంటారు. యోనా ప్రవక్త క్రైస్తవ ప్రపంచానికి తెలియని వ్యక్తి ఏమీ కాదు. యోనా అనేటప్పటికీ పిల్లలకి చేప గుర్తొస్తుంది. అలాగే యోనా అనేటప్పటికీ వాడ, మరి ఆ వాడ ప్రయాణం ఎలా కష్టమైందో, ఆ ప్రయాణంలో యోనా ఎలాగూ సముద్రంలో విసిరివేయబడ్డాడు, చేప కడుపులో ఎలాగూ మరి 3 రోజుల పాటు యోనా ఉండి ఎలా ప్రార్థన చేశాడో, ఇవన్నీ కూడా మనకి యోనా గ్రంథం గురించి కాస్త అవగాహన ఉన్న విషయాలు. అయితే ఇదే యోనా గ్రంథంలో మనం చదువుకున్న ఈ యొక్క వాక్య భాగంలో సొర చెట్టు కనబడుతూ ఉంది. ఆ సొర చెట్టు యొక్క పని, ఆ సొర చెట్టు వెనక సృష్టి, ఇదంతా చూసినట్లయితే ఆ సొర చెట్టును కేవలం యోనాకి ఒక పాఠం నేర్పించడానికి వాడుకున్న సందర్భం కనబడుతుంది. ఈ సొర చెట్టుకి వేరే పని ఏమీ అక్కడ కనబడతలేదు. యోనాకు పాఠం నేర్పించడం కోసం దేవుడు ఆ సొర చెట్టును ఆ స్థలంలో పుట్టించినట్లుగా, వాడుకున్నట్లుగా, మరలా అది వాడిపోయినట్లుగా మనకి వాక్య భాగం కనబడదు. ప్రియదేవుని బిడ్డలారా, పెద్దగా ఎక్కువ కాలం లేదు, ఎక్కువ రోజులు ఈ చెట్టు బ్రతికిన దాఖలాలు లేవు. కానీ ఒక రాత్రిలోనే అది వాడిపోవడం అనేది కనబడుతుంది. ప్రియమిట్లారా, అసలు ఈ సొర చెట్టు పుట్టుక ఒక రాత్రి వాడిపోవడం గురించి చూసినట్లయితే అంత అవసరమా? ఈ చెట్టు ఏమనుకోవాలి తెలుసా? నన్ను ఎందుకు పుట్టించావు?
మరలా అప్పటికప్పుడే నన్ను ఎందుకు వాడేటట్టుగా చేసావు? అసలు నేను ఇక్కడ మొలవడానికి కారణం ఏంటి? ఇలా చచ్చిపోవడానికైనా నన్ను సృష్టించింది, ఇలా వాడిపోవడానికైనా నన్ను ఇక్కడ పెట్టింది అని ఈ సొర చెట్టు ప్రశ్న వేయాలి. ఒకవేళ సొర చెట్టు కనుక ఒకవేళ నోరుంటే, అవునా? ఎందుకంటే పుట్టింది ఎంతసేపు కాదు, వాడిపోవడం కూడా ఎంతసేపు అట్లేదే. కానీ సొర చెట్టు ఎప్పుడు ప్రశ్నించలేదే, ఎందుకు నన్ను ఇలా పుట్టించావు, అంతలోనే ఒక రాత్రిలోనే ఎందుకు నన్ను వాడిపోయేటట్టుగా చేసావు అని అనలేదే. సొర చెట్టుకి ఆయుష్ చాలా తక్కువ. ఇప్పుడు మనం చదువుకున్న వాక్య భాగాలు సుమా, ఆ సొర చెట్టుని దేవుడు నిలబెట్టింది, దాని గురించి మనం చదివిన మాటలు బట్టి చూస్తే దాని యొక్క కాలము ఆయుష్ బహు తక్కువ, ఒక రాత్రే. కానీ ఒక అద్భుతమైన పాఠము యోనాకు నేర్పిస్తూ ఉంది. దేవుని బిడ్డలారా, సొర చెట్టు వాడిపోయిన ఒక అద్భుతమైన ప్రత్యేకమైన ప్రణాళిక కోసం అది ఏర్పాటు చేయబడిందని, ఒక ప్రవక్తకి మార్పు రావడానికి అది కారణమైంది. అంటే ప్రవక్తలో మార్పు రావడానికి ఇది పుట్టింది, మళ్ళీ వాడిపోయింది. దీనిని బట్టి ఒక పాఠం నేర్పించడానికి దేవుడు యోనాకి ఒక రాత్రిలోని పుట్టడం, ఒక రాత్రిలోనే వాడిపోవడం జరిగింది. దేవుని బిడ్డలారా, చాలా చిన్న జీవితమైన, చాలా షార్ట్ పీరియడ్, చాలా వెరీ వెరీ షార్ట్ పీరియడ్ అయినప్పటికీ సొర చెట్టు ప్రభు చిత్తాన్ని నెరవేర్చడం కోసమే, ప్రభు ఉద్దేశాలు నెరవేర్చడం కోసమే. ఎంతకాలం బ్రతికామన్నది కాదు, బ్రతికేది ఆ చిన్న కాలమైనా దేవుడు చెప్పినట్లుగా బ్రతికాను, లేకపోతే దేవుడి చేతిలో వాడబడ్డాను, లేకపోతే ఒక వ్యక్తి మారిపోకు నేను కారణమయ్యాను అన్న పరిస్థితులు సొర చెట్టు కనపడుతుంది. నీ జీవితం, నా జీవితం అంతకాలమో తెలియదు, ఎన్ని సంవత్సరాల ఆయుష్ తెలియదు. కానీ ఒకరోజు కూడా మనం కూడా వాడిపోతాం, ఒకరోజు మనం కూడా పోతాం. అయితే మనకిచ్చిన ఆ పీరియడ్లో ఎవరికైనా మార్పు కారణమవుతున్నామా? ఆ పీరియడ్లో దేవుని చిత్తం నెరవేర్చేవారిగా మనం ఉంటున్నామా? మనకిచ్చిన ఆ చిన్న కాల వ్యవధి, బహుశా 20 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, 60 సంవత్సరాలు, 70 సంవత్సరాలు, అధిక బలమైన 80 సంవత్సరాల వాక్యం చెప్తుంది. నీకు ఇవ్వబడిన ఇప్పటివరకు నీకు ఎంత ఇచ్చాడు, ఇక ముందు ఎంత ఇవ్వబోతున్నాడు మనకు తెలియదు. కానీ ఇప్పటివరకు ఇచ్చింది మాత్రం నీకు లెక్కే కదా. ఇప్పుడు నీ వయసు 20, 30, 40, 50, 60, 70 చూస్తున్నవారు, మరి ఇన్ని సంవత్సరాలు ఈ వయసు ఎంత? దేవుడిచ్చిన కృపాకాలమే కదా, దేవుడిచ్చిన ఆయుషే కదా. ఇన్ని సంవత్సరాలు దేవుడు నిన్ను ఎట్లా దీవించాడు, ఇన్ని సంవత్సరాలు దేవుడి జీవితంలో ఎన్నో కార్యాలు చేశాడు. అయితే నేను మాట్లాడుతున్నాను, ఈ పీరియడ్ దేవుడికి ఉపయోగపడింది అంత, దేవుని ఆజ్ఞకు లోబడింది అంత, దేవుడి చిత్తాన్ని నెరవేర్చింది అంత, నీ వల్ల ప్రజలకు కానీ, చూసేవారికి కానీ, సంఘంలో కానీ వచ్చిన మార్పు ఎంత. కొన్నిసార్లు నేను కనబడకపోయినా పర్లేదు, లేకపోతే నేను వాడిపోయినా పర్వాలేదు, లేకపోతే నా జీవితంలో షార్ట్ పీరియడ్ అయినా పర్లేదు, దేవుడి చిత్తాన్ని నెరవేర్చి చచ్చిపోయాను, దేవుడి చిత్తం నెరవేర్చి చచ్చిపోతే చాలు, దేవుడి ఉద్దేశం నెరవేర్చి చచ్చిపోతే చాలు, దేవుడు సంతోషపడి చచ్చిపోతే చాలు అనే మనసు ఎప్పుడైనా కలిగిందా? ఈ సొర చెట్టు ఒక పాఠం నేర్పిస్తుంది. షార్ట్ పీరియడ్ బ్రతికింది, చాలా షార్ట్ పీరియడ్, కానీ ఒక అద్భుతమైన పాఠం దాని ద్వారా దేవుడు నేర్పిస్తున్నాడు. అది పుట్టింది, పెరిగింది, మళ్ళీ వాడిపోయింది, షార్ట్ పీరియడే, కానీ దేవుడు దాని గురించి ఒక పాఠం నేర్పించి యోనాకి మార్పు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాడు. జీవితం చిన్న షార్ట్ పీరియడ్ అండి, కానీ దేవుడి చిత్తానికి లోపడదాం, దేవుడి చిత్తానికి విధేయత చూపిద్దాం. అనేక మందికి మార్పుకు మనం కారణం కావాలి. పరిశుద్ధుడు తండ్రి, నీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయాన్ని బట్టి నేను స్తుతిస్తూ, మీరు ఉదయకాలం మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు. షార్ట్ పీరియడ్ అయినప్పటికీ నాయన అనేక మందిని ప్రభావితం చేయగలిగిన, మార్చగలిగిన, నీ చిత్తాన్ని నెరవేర్చగలిగిన స్థితి, ఆత్మీయ స్థితులకి మమ్మల్ని నడిపించండి నాయన. అటు రీతిగా బలపరచండి, ప్రతి ఒక్కరిని దీవించండి, వాళ్ళని బలపరచండి, ఆరోగ్యంగా స్వస్థపరచండి. ఈరోజు ప్రతి ఒక్కరి దినచర్యలు మీరు తోడు నడిపించి గర్భిణీ స్త్రీలు జ్ఞాపకం చేసుకోమని, వివాహం కావాల్సిన వారు జ్ఞాపకం చేసుకోమని, ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న వారు జ్ఞాపకం చేసుకుని, కుటుంబాల్లో అసమాధానం వారు జ్ఞాపకం చేసుకుని సమాధానం తెచ్చేవని, సమస్త అయ్యా నాయన ప్రతి ఒక్కరి చేతి వృత్తులు మీరు దీవించమని యేసు నామమున చిన్న తండ్రి, ఆమె.